ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఆయుర్వేదంలో రకరకాల వ్యాధులకి చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చాయి, చక్కని మెడిసిన్స్ అందుబాటులో ఉంది అని తెలుసుకున్నాము, విన్నాము. మరి ఏ వ్యాధులకు ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. కుకట్పల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్, పిల్లర్ నెంబర్ 799. సో ఇక్కడ వచ్చినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లోనే లక్ష్మీ ఆయుర్వేద క్లినిక్ అండ్ స్టోర్స్ అనేది ఇక్కడ మేము చూసాము. ఇక్కడ ఆయుర్వేదంలో చక్కని మెడిసిన్ అందుబాటులో ఉంది. ఏ ఏ చికిత్సలకి ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉందో తెలియజేయడంతో పాటుగా ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తూ ఉన్న పదం ఏంటంటే, చాలామంది ఫ్యామిలీలో ఒక్కరికైనా డయాబెటిక్ ఉంది అని. మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయని తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. లక్ష్మి గారు, సో మీ స్టోర్స్ ఎక్కడో ఉంటుంది, ఏమి ఎలా అని అనుకున్నాను. బట్ మెట్రో పిల్లర్ నెంబర్ 799 వెనకాలే, చాలా ఈజీగా ఉంది. అయితే ఇక్కడ ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి అని విన్నాము. ఇందులో భాగంగానే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే చాలా మంది పెరిగిపోతున్నారు. అవునమ్మా. సో స్టేజ్ 1, 2, 3, 4 ఇలా రకరకాల స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ ఎవ్రీడే ఇచ్చుకునే వాళ్ళు లేకపోలేదు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో చికిత్స అందుబాటులో ఉందా అండి? అవునమ్మా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది? ఓకే, ముందు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసాం మనం ఫ్యాటీ లివర్ గురించి. మనకి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయితేనే షుగర్ వస్తుంది. ఓకే ఓకే, అది 100%. మీకు ఫ్యాటీ లివర్ ఇక్కడ వచ్చిందా, చిన్నపిల్లలది అనుకోండి, డయాబెటీస్ 1 అనుకో, అది చిన్నప్పటి నుంచి వస్తుంది. అది చిన్నపిల్లలకి. పెద్దోళ్ళకి డయాబెటీస్ 2 వచ్చిందంటే, డయాబెటీస్ 2 అది వచ్చిందంటే మనకి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిన తర్వాతనే షుగర్ వస్తుంది. నేను 10 ఇయర్స్ నుంచి మొత్తుకుంటున్నాను మీకు. మీరు ముందు పిల్లలు అందరూ అలర్ట్ అయిపోండి. 1 ఇయర్కి ఒకసారి HbA1c టెస్ట్ చేపియండి. మీకు అక్కడ HbA1c కనుక నార్మల్ ఉంది అంటే ఓకే, ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయండి. ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఫ్యాటీ లివర్ని HbA1cని కంట్రోల్ చేసేసుకోండి. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడవసరం లేదు మనం. ఇప్పుడు సరే అమ్మా, మెడిసిన్ మనకి డయాబెటీస్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకు షుగర్ ట్యాబ్లెట్స్, పౌడర్స్ అనేక రకాలు వేస్తున్నాం. వేసిన తర్వాత బాడీ ఎంత డిక్రీజ్ అయిపోతుంది, మజిల్స్ లాస్ అయిపోతున్నాయి, మొత్తం బోన్స్ అంతా డెలికేట్ అయిపోతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం డిక్రీజ్ అయిపోతున్నాయి. లివర్ కానించి, హార్ట్ కానించి, మొత్తం అన్ని కిడ్నీలు కానించి, కంటి సూపు కానించి, మొత్తం బోన్స్ అన్నీ డెలికేట్ అయిపోతున్నాయి కదా. షుగర్ అంటే ఏంటి? బ్లడ్ చిక్కదనం. ఓకే, ఆ బ్లడ్ చిక్కదనాన్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫ్యాటీ లివర్ని కనుక మీకు ముందు, ఎక్స్పెషల్లీ మీకు చెప్తున్నప్పుడు యూత్ పిల్లలకి, ఫ్యాటీ లివర్ రాగానే అలర్ట్ అయిపోండి. షుగర్ లైఫ్లో రాకుండా చేసుకోండి. మనకి HbA1c 1 ఇయర్కి ఒకసారి టెస్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఫ్యాటీ లివర్ ఉందా, దాన్ని కంట్రోల్ పెట్టేసేయండి. అది మీ చేతిలో పని కదా. షుగర్ వచ్చేసిన తర్వాత దాన్ని ఆపటం మెడిసిన్, దాన్ని రివర్స్ చేసుకోవటం మీది. కానీ ఒక్కసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అమ్మ, ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది, ఇప్పుడు కుక్కటిపల్లిలోనే సరౌండర్లు ఎంతమంది ఉన్నారు నా పేషెంట్లు. ఓకే, వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్ డైట్, ఓకే, నేను ఇచ్చే మెడిసిన్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ. అమ్మ, ఫిజికల్ యాక్టివిటీ షుగర్ రాగానే సార్కోపీనియా వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చిన తర్వాత మజిల్ అంతా లాస్ అయిపోతుంది. ఇంతింత కాలు, ఇంతింత చెయ్యి వచ్చేస్తుంది. ఈ మెడ ఎలా తిరగదు, చెయ్యి ఎలా మూమెంట్ రాదు, తొందరగా నడుద్దామంటే లెగ్ మూమెంట్ పడదు, ఈ జాయింట్స్ మొత్తం 206 మొత్తం స్టిప్ అయిపోతాయి. చూస్తున్నారు అసలు నర్వస్ సిస్టమ్ ఎంత డ్యామేజ్ అయిపోతుంది. ఇది మనం ట్యాబ్లెట్స్ వేసే కొద్ది షుగర్ని ఒకటే ఆపుతుంది, కానీ నువ్వు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎన్ని చెడిపోతుందో దాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తుందా? అది ఎవరు చేయాలి? మీరు చేసుకోవాలి. సో స్వయంగా మనమే రియలైజ్ అవ్వాలి, చేసుకోవాలమ్మా. ఇప్పుడు రోగం వచ్చింది అని అంటే డాక్టర్ ఇలా మొత్తం పూర్తిగా తీసేసి బయట పడేస్తాడని కాదు కదా. ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ రోజు ఎక్సర్సైజ్ అన్నా చెయ్యాలా. మజిల్ లాస్ అయిపోతే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంటా. నువ్వు ట్యాబ్లెట్స్ తగ్గించాలి అంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు ఇంకా షుగర్ కంట్రోల్ అనుకోండి, ఫుడ్ డైట్ కూడా కరెక్ట్గా చేసేసేయాలి. మీరు 6 o'clock కల్లా భోజనం చేసేసేయాలి. ఈవినింగ్ టైం రైస్ తీసుకోవద్దు.
ఈవినింగ్ టైం అసలు రైస్ తీసుకోవద్దు. ఏదైనా సరే మిల్లెట్స్ అలాంటివి తీసుకోండి తప్ప రైస్ అసలు తీసుకోకండి. పెరిగిపోతుంది కదా షుగర్ పెరిగిపోతుందంటే అమ్మా ఇప్పుడు ఒక్కొక్కరు నాకు 300 ఉంది 400 అది గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. మనకి ఎలా ఉంటుందంటే చిన్న మనకి న- ఒక మన ఎంటుకల్లో దారాలు ఉంటాయి. ఆ దారాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది మొత్తం. మనకి 72,000 మిలియన్స్ నాడులు ఉంటాయి. అవన్నీ మొత్తం అంతా ఒక్కొక్కటి బ్లాక్ అయిపోతున్నాయిగా, డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేస్తుంది. చాలా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేస్తున్నావు, మనకు అది క్లియర్ చేసి పంపించాల్సింది లివరు కిడ్నీయేగా. ఇప్పుడు నీకు ఈ డయాబెటీస్ ట్యాబ్లెట్స్ అన్నా వేస్తున్నావు, ఇవి కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. డ్యామేజ్ నీకు డయాబెటీస్ చూసారా, కంటి చూపు తగ్గిపోతుంది డయాబెటీస్ వాళ్ళకి. మనకు ఫస్టే గనక మనకి రాకముందే కంట్రోల్ చేసేయమంటాను నేను. సరే వచ్చిందా 1 ఇయర్కి ఒకసారి 6 మంత్కి ఒకసారి వచ్చి మొత్తం బాడీ అంతా లోపలిది డీటాక్సికేషన్ చేసుకోండి. మన ఆయుర్వేదంలో మన మెడిసిన్ ఉంటాయి కదా, ఇది మొత్తం అంతా డీటాక్సికేషన్ చేసేస్తుంది. ఎక్కడెక్కడ ఏ చెడిపోతుంది. మెడిసిన్ ఉంది లక్ష్మి గారు? నేను ఇచ్చే కొన్ని షుగర్ మెడిసిన్ ఉంటాయమ్మా. షుగర్ దాంతో పాటు కంపల్సరీ ఎవ్వరు వచ్చినా సరే అమృత సంజీవని చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది తీసిపరేస్తుంది. ఓకే, మొత్తం బోన్స్ గట్టిపడిపోతుంది. మళ్ళీ వీళ్ళకైనా కొలాజన్ అనేది డెవలప్ చేస్తుంది, జిగురు మనకి కార్ట్లేజ్ అనేది డెవలప్ చేస్తుంది. వీళ్ళకి మెయిన్ కార్ట్లేజ్ తగ్గిపోతూ ఉంటుందమ్మా. ఎప్పుడైతే షుగర్ పర్సన్కి ఇయర్కి వాళ్ళకి ఇంకా మొత్తం పర్సనల్ ఇష్యూ మొత్తం డల్ అయిపోతుంది. సెక్స్ వల్ల మొత్తం పడిపోతుంది. మొత్తం పెనిస్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. మై గాడ్. అందుకనే ఈ షుగర్ పర్సన్ అంత మొత్తం డేలా అయిపోయేది. ఎందుకంటారు ఇదే చూడండి 2 monthsలో మళ్ళీ ఎంత మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. వీళ్ళు ఏమంటారంటే పేషెంట్లు ఏమంటారంటే ఒక్కొక్కరికి తెలియక బాడీ ఎలా చెడిపోతుందో వాళ్ళకి తెలియదు. ఈ 2 monthsలో మొత్తం తగ్గిపోతుంది మేడం, మళ్ళీ లైఫ్ లాంగ్ రాదా? అసలు ఈ క్వశ్చన్ ఇస్తారు చూస్తారు. అసలు ముందు చెడిపోయేదాన్ని రికవర్ చేసుకోండి అమ్మా. దాన్ని ఫస్ట్ సర్వనాశనం అవ్వకుండా మొత్తం మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఆ తర్వాత కదా ఈ క్వశ్చన్. ఆ తర్వాత కదా నీకు అసలు మొత్తం బాడీ అంతా మంచిగా అయిపోతుంది. వాళ్ళు 2 yearsకో 1 year మేడం మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కొంచెం నా బాడీ ఏందో డిక్రీజ్ అవుతుంది అందుకనే వచ్చాను మేడం అంటే, నువ్వు ఇన్ని రోజులు నువ్వు చెప్పింది పాటించావు కాబట్టి అప్పుడు దాకా 2 years దాకా బాగున్నావు. లేకపోతే ఇంకా ట్యాబ్లెట్ వేసుకునే కొలిది మజిల్ లాస్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఆయుర్వేదంలో మేడం ఇక్కడ ఒక డౌట్, ఆయుర్వేదంలో మీరు ఇచ్చే మెడిసిన్ ఏదైతే వాళ్ళు వాడుతూ ఉంటారో డయాబెటిక్ పేషెంట్స్, ఆ టైంలో ఇంకా వేరే ఏ మెడిసిన్స్ వాడొద్దు అంటారా? అది కాదమ్మా, షుగర్కి మాత్రం ఎక్కువ డోస్ ఇవ్వద్దు అంటాను. ఓకే, అది తగ్గించేయమంటాను, డోస్ తగ్గించాలి. కాకపోతే షుగర్కి బీపీకి మాత్రం వేసుకోవాలి. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు అదే హార్ట్ కూడా వేస్తున్నా దాన్ని కూడా కంటిన్యూ చేయమంటాం, కానీ డోస్ తగ్గించేసేయమంటాం. అది చేస్తూ ఈ ఆయుర్వేద మెడిసిన్, ఎందుకంటే షుగర్ టాబ్లెట్స్ ఎక్కువ డోస్ అయ్యే కొలితే నీ మజిల్ లాస్ అయిపోతున్నాయి కదమ్మా. ఎవ్వరికి షుగర్ పేషెంట్కి మజిల్ లాస్ అవ్వకుండా చూపిండి నాకు. అంతమంది కొన్ని వేల మంది వస్తారు. ఎవరికైనా మజిల్స్, ఒక జిమ్ చేసే వాళ్ళకి మజిల్స్ బాగుంటుంది. ఓకే, వాళ్ళకు కూడా ఇది లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం ఇప్పుడు డిక్రీజ్ అయిపోతే వాళ్ళకు కూడా పాడైపోతుంది. నేనేమంటానంటే మజిల్స్ లాస్ అయిపోతే మళ్ళీ రిఫిట్ రాదు. మనకి 30 years దాకానే బోన్స్ బిల్ట్ అయ్యేది. 30 years అయిన తర్వాత బోన్స్లో ఉన్న మొత్తం కార్ట్లేజ్ అంతా తీసేసుకుంటుంది బాడీ. మనకి ఎక్స్టర్నల్గా ఇప్పుడు నేను అమృత సంజీవిని చెప్తున్నాను చూసారా, అది మనకి ఎక్స్టర్నల్గా ఇస్తే ఏమవుతుందంటే బోన్స్ గుల్లబారిపోదు. షుగర్ పేషెంట్ అయినా సరే బోన్స్ గుల్లబారిపోదు, గట్టి పడిపోతూ ఉంటుంది మళ్ళీ బోన్స్ అంతా. మనకి ఫ్యూచర్లో కూడా మనం నడుస్తుంటే కిందకు పడినా ఇరిగిపోదు బోన్, కొంచెం బోన్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక్కడ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కాదు, ఫుల్ గ్లో వచ్చేస్తుంది, మజిల్స్ లాస్ కాదు, మళ్ళీ పర్సనల్ ఇష్యూ కూడా మళ్ళీ డెవలప్ చేసేస్తుంది. ఇది ఇంత బెనిఫిట్స్ ఉంది. ఇంత మంచి మెడిసిన్కి మీరు చక్కగా దీన్ని వాడుకొని మీ ఆరోగ్యం క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని రాకుండానే చెక్ పెట్టేసేయాలి. కంటిన్యూ చేయాలి, ఇంకా డైట్ లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే షుగర్ వచ్చేసిన తర్వాత అంత పెద్ద షుగర్ తగ్గిపోయి మొత్తం మజిల్స్ అంతా లాస్ అయిపోయిన తర్వాత మొత్తం లైఫ్ లాంగ్ ఏమో వాడాల్సింది లేదమ్మా.
స్కిప్ చేసేయచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ మెడిసిన్స్, ఆ. డైలీ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ activity. చేంజ్ చేసుకోవడం అండ్ ఎక్సర్సైజ్ అన్నారు మీరు ఇంతకు ముందు. అవునమ్మా. ప్రాపర్ గా మన బాడీ మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీడే మీరు ఇదే మెడిసిన్స్ వాడాలి అని అని వాడాలని కాదు నా ఏమి ఉద్దేశం. ఉండదు. మొత్తం బాడీ హెల్దీ అయిపోయిన తర్వాత, నీకు మజిల్స్ గ్రో అయిపోయిన తర్వాత, నీకు వీక్నెస్ అంతా పోయిన తర్వాత ఎప్పుడైనా ఒక కిట్ ఇంట్లో పెట్టుకో. నీకు ఒకవేళ అలాగేమైనా అనిపిస్తుంటే తీసుకో. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉండదంటారా మరి? దానికి ఏమి ఉండదమ్మా, ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు. నువ్వు తీసుకొని సీల్ చేయకుండా ఉంటే అది ఎన్ని Seal రోజులు open చేయకుండా సీల్ ఓపెన్ చేస్తే మాత్రం దాన్ని కంటిన్యూ వాడేసేయాలి. పవర్ తగ్గుతుంది కదా. మనం ఏంటంటే ప్రిజర్వేటివ్ కూడా కలుపుం కదా, ఓకే. దాంట్లో కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్ ఉండవు, ఏమి ఉండవు. ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్ ఇవి. ఓకే, అందుకని మనకి ఏంటంటే ఏదైనా పౌడర్స్ ఉంటాయి కదా, సీల్ తీసేస్తే పురుగు పట్టింది కదా, అందుకే ఎక్కువ ఒక 6 months కన్నా ఓపెన్ చేసేసి పెట్టొద్దంటాం అంతే. దీనివల్లమ్మా మనం ఆరోగ్యాన్ని ఎంతైతే కాపాడుకుంటామో అంత మంచిది. మనకి స్కిన్ గ్లో వచ్చేస్తూ ఉంటుంది, కొలాజన్ డెవలప్ అయిపోతూ ఉంటుంది కదా, మజిల్స్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి కదా. నీకు పెన్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదని అంటున్నాను, అది కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మళ్ళీ ప్రాపర్గా మీరు యంగులా ఉంటున్నారు అంటే ఇది ఎంత మంచి మెడిసిన్. ఇది ఎక్కడికైనా వెళ్తున్నారు, అక్కడ పెరిగిపోతున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడికి అది మంచిగా తగ్గి నాకు ఎనర్జీ లెవెల్ వచ్చేస్తుంది. ఎనర్జీ ఎంత ఇస్తుంది నీకు? ఇక్కడ బ్లడ్ మొత్తం ప్యూరిఫై లేదు, ఎనర్జీ ఎంత ఇస్తుంది? ఏకదమ్మని ఎనర్జీ ఇచ్చినప్పుడు తర్వాత నీ బాడీలో అంతా మొత్తం ఒక్కది ఏకదమ్మని డిక్రీజ్ అయిపోతుంది కదా. నేను అలా చేయొద్దు అంటున్నా, అది తప్పు. మన ట్యాబ్లెట్స్ వేయగానే శక్తి వచ్చింది అనుకో, అది చాలా రాంగు, నీ ప్రాణానికి ప్రమాదం. నువ్వు ఎప్పుడైతే సరే మొత్తం టోటల్ ఓవరాల్ బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇటు నర్వస్ సిస్టమ్, ఇటు బోన్స్, ఇటు మజిల్స్ అంతా అయిన తర్వాత నీకు సడన్గా పడిపోదు. అది నీకు లైఫ్ లాంగ్ నువ్వు యంగుగా ఉంటావు. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దాన్ని ఎలా చేసుకోవాలని చెప్పింది నేను కరెక్ట్గా ప్రాపర్గా నేను ఎలా చెప్తానో అలా వాడండి, అలా యంగుగానే ఉంటారు. నాకు షుగర్ పేషెంట్కు 2 yearsకి ఒకసారి 1 yearకి ఒకసారి వస్తారమ్మా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మజిల్ లాసెస్ని ఎక్కడికి మజిల్ లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది లేదు. సార్కోపీనియా వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంటే లేదు ఇంకా. నేను అందుకే చెప్తాను, అలోపతి అవి ఉంటాయి కదా ఇంగ్లీష్ ఎప్పుడైనా సరే మనకి షుగర్ ట్యాబ్లెట్స్ తగ్గించండి. మనం ఎప్పుడైతే మనం తినే ఇంటేక్ తీసుకునేదానికి దానికి ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయండి. రైట్, చాలా చక్కగా తెలియపరిచారు డాక్టర్ లక్ష్మి గారు. డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆయుర్వేదంలో ఏ మెడిసిన్స్ వాడాలి అండ్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ నెంబర్ని నోట్ చేసుకున్నట్లయితే ఆయుర్వేద లక్ష్మి ఆయుర్వేద క్లినిక్ అండ్ స్టోర్స్కి విచ్చేసినట్లయితే ఇక్కడ స్వయంగా డాక్టర్ లక్ష్మి గారిని కలవచ్చు. అండ్ ఆయుర్వేదంలో చక్కని మెడిసిన్స్ని మీరు తీసుకోవచ్చు, మీ వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు. కుక్కట్పల్లి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ అమ్మ, విఘ్నేశ్వర అపార్ట్మెంట్. మీరు ఇక్కడికి చక్కగా 799 దగ్గరికి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు యూనియన్ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే. ఇక్కడ లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్. మీరు ఇక్కడికి రావచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా సరే అపాయింట్మెంట్ తీసుకునే రావాలమ్మా. మీరు డైరెక్ట్గా వచ్చినా మళ్ళీ డాక్టర్ లేరని మీరు బాధపడద్దు. ఎవరైనా సరే వచ్చినప్పుడు ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి.